అలీ సాగర్ అలాగే గుత్పల్ లిఫ్టీ ఇరిగేషన్లో పనిచేసే కార్మికులకు 4 నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వలేదంటూ నిజామాబాద్లో సిపిఎం శ్రేణులు రోడ్డుకెక్కాయి. ఇక పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్లమ్మ గుట్టలోని ఇరిగేషన్ ఎస్సీ ఆఫీసులో ధర్నా చేశారు. ఇక అనంతరం ఎస్సీ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక 2 సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కార్మికులకు నెల వేతనాలు చెల్లించకుండా 3-4 నెలల పాటు బకాయిలు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మండిపడ్డారు. ఇక సకాలంలో నెల వేతనాలు చెల్లించకపోవటం మూలంగానే నిరంతర పనిచేసిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసేటువంటి కార్మికులు గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వేతన ఒప్పందంలో ప్రతి 2 నెలలకోసారి కార్మికులకు వేతనాలు ఇస్తామని కాంట్రాక్టరు అంగీకరించినప్పటికీ ఏ ఒక్కసారి 2 నెలలకోసారి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 4 నెలలు, 5 నెలలు, 3 నెలలకు ఒకసారి మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నారు. నెలంతా పనిచేసి తీరా నెల చివరికి వేతనాలు రాకపోవటం మూలంగా కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సకాలంలో చెల్లించకపోవడంతో వాళ్ళు డబ్బులు ఈరోజు జమగా అనేక అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మూడోది, ఈరోజు ఏదైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలం ముగిసినప్పటికీ సంవత్సర కాలం పాటుగా కొత్తగా అగ్రిమెంట్ పిలవకపోవడంతో కార్మికుల వేతనాలని పెంచేటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనాలు అమలు జరగక, ఉద్యోగ భద్రత లేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు ప్రభుత్వం వెటిచాకిరి చేయించుకుంటా ఉన్నది. కనీస వేతనాలు అమలు జరిగేటట్టు, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించేటట్టు, నేరుగా ప్రభుత్వమే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేటట్టు చర్యలు చేపట్టాలని సిఐటి